హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా ఎవరైతే కొత్తగా చూస్తున్నారో మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ పొంగల్ హడావిడిలో ఉన్నారా? పొంగల్ స్నాక్స్‌తో ఒక పికిల్ కూడా ఉంటే బాగుండు అనిపించిందండి. అందుకే మేము అల్లం పచ్చడి పెట్టాము. మా అమ్మగారు పెట్టారు. చాలా బాగుందండి. చాలా కమ్మగా కూడా వచ్చింది. దీనికి కావాల్సిన పదార్థం ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. అల్లం, ఆయిల్, బెల్లం, ఎండుమిరపకాయలు, ధనియాలు, ఉప్పు, వెల్లుల్లి, కరివేపాకు తాలింపులకు, అలాగే కొంచెం ఆవాలు, మెంతులు కూడా కావాలి. మెయిన్ అండి చింతపండు గుజ్జు. మనం ముందుగా ఈ కేజీ అల్లం నీళ్ళలో నానబెట్టుకోవాలండి. ఇలా నీళ్ళలో నానబెట్టుకుంటే పైన తొక్క మనకి ఈజీగా వస్తుంది. చూడండి ఈ వీడియోలో ఎంత బాగా వస్తుందో మనకి. ఒక కేజీ చింతపండు తీసుకోవాలండి. ఒక హాఫ్ లీటర్ హాట్ వాటర్లో ఈ చింతపండు కలిపి నానబెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఆ చింతపండు తీసుకుని బాగా గుజ్జు తీయాలండి. ఇలా బుట్ట తీసుకోండి, చెల్లెల బుట్ట అంటారు ఇది. ఇది తీసుకుంటే మనకి గుజ్జు బాగా వస్తుంది. చూసారా గుజ్జు ఎంత బాగా వచ్చిందో. మనం తొక్క తీసుకున్న అల్లాన్ని కాసేపు ఎండలో పెట్టాలి, నీరు లేకుండా. ఇలా ఎండలో పెడితే బాగా ఆడుతుందండి. అమ్మంతా పోయిన తర్వాత మనం ఇది కట్ చేసుకోవాలి పీసెస్ లాగా. అవి బాగా ఎండాక ముక్కలు ముక్కలుగా కోసుకోవాలండి. చూడండి ఈ వీడియోలో చాలా చిన్న చిన్న ముక్కలు కోస్తున్నారు. అలా కోస్తే మీరు నూనెలో బాగా వేపుకోవడానికి వీలుగా ఉంటుందండి. స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలో నూనె పోసుకోవాలండి. మనం సన్నగా కోసిన ఈ ముక్కలు వేసుకుని వేపుకోవాలి. అలా ఒక బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ముక్కల్ని వేపుకోవాలండి. పచ్చివాసన రాకుండా వేపుకోవాలండి. తర్వాత ధనియాలు వేసుకోవాలండి. ఆ కడాయిలో ధనియాలు చూసారా ఇలా వేపుకుంటూ ఉంటే అది బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. దీన్ని కూడా ఇవి తీసుకుని పక్కన పెట్టుకుని అదే ఆయిల్లో మనం ఎండుమిరపకాయలు కూడా వేపుకోవాలండి. ఇవి పచ్చడికాయలు అంటారు. చూసారా ఎంత ఎర్రగా ఉన్నాయో. ఈ వేపిన ఎండుమిరపకాయలను మనం మిక్సీలో వేసి మిక్స్ చేసుకోవాలండి. తగినంత సాల్ట్ వేసుకుని ఈ ఎండుమిరపకాయలు ఆడాక మనకి ఇలా ఎర్రగా పౌడర్ వస్తుందండి. అది పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ధనియాలు పౌడర్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం వేపుకున్న అల్లం ముక్కలు కూడా మనం పేస్ట్ చేసుకోవాలండి. చూసారు కదా ఈ వీడియోలో ఎలా పేస్ట్ చేసుకోవాలి. ఈ మాత్రం చేసుకుంటే సరిపోతుంది. మనం తీసుకున్న చింతపండు గుజ్జు ఒక ప్లేట్లో పెట్టుకొని దానిలో మనం బెల్లం పౌడర్ వేసుకోవాలి. బెల్లం పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. దీనిలోనే మనం మిక్స్ చేసుకున్న చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా కలపాలి. అందులోనే మనం ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. అండ్ మనం పేస్ట్ చేసుకున్న అల్లం కూడా దీంట్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక దీనిలో ఒక సాల్ట్ ఉప్పు వేయండి. మీరు టేస్ట్ చేయండి, ఉప్పు సరిపోతుందా లేదా చూసుకోండి. దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. వేసుకుని ఆడుకోవాలండి, ఎందుకంటే మెత్తగా అవుతుంది. ఇలా చూసారా వీడియోలో ఎంత మెత్తగా వచ్చిందో. మీరు ఒక మిక్సీలో పెట్టుకున్నాక ఆ కన్సిస్టెన్సీ నుంచి ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. పేస్ట్ అయ్యాక మనం ఇది తాలింపు పెట్టుకోవాలండి. చూసారు కదా నేను ఈ ఆయిల్ ప్యాకెట్ వాడుతున్నాను. ఇది గ్రౌండ్నట్ ఆయిల్ అంటారండి. లైన్ తీసుకున్నాను నేను. ఇది స్టవ్ మీద పెట్టుకొని ఒక కడాయిలో నూనె వేసుకుని మనం అది వేడెక్కాక తాలింపుల పోపులు వేసుకోవాలి.
ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలు, ఎండు మిరపకాయలు కూడా వేసుకోవాలి. అండ్ ఫైనల్గా మనం కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇలా వేపుకున్నాక మనం ఈ తాలింపు ఆ పచ్చళ్ళు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చాక ఈ పోపులన్నీ మనం తాలింపు పెట్టుకోవచ్చు. మనం కలుపుకున్న పచ్చడిలో ఈ తాలింపు వేసుకోవాలండి. చూసారు కదా ఎలా వేస్తున్నామో తాలింపు. ఇలా వేసుకుంటే మీకు పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. హ్యాపీ పొంగల్ అడ్వాన్స్.